మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలి. 2 గ్రామాల్లో విధులు నిర్వహించడం వల్ల ఈ తప్పుదం ఏర్పడింది. పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో ఆర్డర్ వేసుకున్నారనే ఆరోపణలతో బుగ్గారం మండలం చందాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ సస్పెండ్కు గురైన పంచాయతీ కార్యదర్శి రాజన్నకు మరో గ్రామ పంచాయతీ అయిన సిరికొండ కూడా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆ సమయంలో చందాయిపల్లెలో నిర్ణీత సమయంలోగా అటెండెన్స్ వేయాల్సి ఉండగా అక్కడి గ్రామ సహాయకునికి అటెండెన్స్ వేయమని చెప్పడం వల్ల ఈ పొరపాటు జరిగిందని, ఇది కావాలని చేసిన పొరపాటు కాదని మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నా పేరు వి వంశీధర్ రెడ్డి. నేను పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని. గత 2-3 రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శుల ఇది ఫేక్ అటెండెన్స్ సంబంధించి మరియు బయోమెట్రిక్ సంబంధించి జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ మరియు పంచాయతీ కార్యదర్శి ఎదుర్కొంటున్న సమస్యల గురించి వెళ్ళే పరిణామాల గురించి మాట్లాడడానికి సమావేశం ఏర్పాటు జరిగింది. ఇటు సమావేశం వచ్చేసిన మా తోటి కార్యదర్శులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అయితే మన శుక్రవారం నాడు మన గౌరవ కలెక్టర్ గారు సస్పెండ్ బుగ్గారం మండలం చందాయిపల్లి సెక్రటరీని ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అక్కడ జరిగిన పరిణామాలు వాస్తవం ఏంటి అంటే, తను 2 జీపీల ఇన్ఛార్జ్, ఒక జీపీ ఇన్ఛార్జ్ చేస్తూ ఇంకో జీపీకి ఉన్నాడు, రెగ్యులర్గా ఉన్నాడు. 2 జీపీల మధ్యలో 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. తనకు అందులో ఒక విలేజ్ మేజర్ జీపీగా ఉన్నది. సో అక్కడ తను ఆ రోజు హాజరయ్యి ఆడ అటెండెన్స్ వేసి తను కూడా అక్కడ జాబ్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ 12 కిలోమీటర్ల పోలేని పరిస్థితుల్లో, చందాయిపల్లి పోలేని పరిస్థితుల్లో తను తన లాభాన్ని వేయడం, అటెండెన్స్ వేయమని చెప్పారు. కానీ తనకు అవగాహన లోపం లేక తన అటెండెన్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో వేయడం జరిగింది. ఏం చేసినా తప్పే కాదంటలేదు. కాకపోతే ఏంటి అంటే, తను అవగాహన లేకుండా ఇంకోటి ఏంటంటే అటెండెన్స్లో ఏ ఫోటో వచ్చిందో చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. రెండవది ఏంటంటే, మా హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ గారికి కూడా అది చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా, సో అతను చేసిన తప్పుగానే పరిగణించి అది ఒక మిస్టేక్గా, ఫస్ట్ టైం మిస్టేక్గా పరిగణించి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం మా యూనియన్ తరఫున. దాంతోపాటు గత 3 రోజుల నుంచి 98% మంది హాజరవుతూ 2% మంది ఫేక్ అటెండెన్స్ ఇవ్వడం జరిగిందని న్యూస్లో వచ్చింది. ఆ 2% చూపిస్తూ 98% మంది చేస్తలేరు అని అనడం మాత్రం బాధాకరం. ఎందుకు అంటే ఇప్పుడు దాదాపు ప్రతి వరకు గ్రామ పంచాయతీ లెవెల్లో అన్ని సర్వేలు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వేలు, ఇందిరమ్మ కానీ, పిఎం ఆవాస్ యోజన కానీ, తర్వాత ఎస్హెచ్జి అంటే స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ సర్వే కానీ, పిఏ అనే నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కానీ, రేషన్ కార్డ్ సర్వే కానీ, దాదాపు మన జిల్లాలో 17,000 నుంచి 20,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందులో కూడా మేము పంచాయతీ కార్యదర్శులు గత డిసెంబర్లో సర్వే చేయడం జరిగింది. వీటితో పాటు మా గ్రామ పంచాయతీ విధులు నిర్వర్తిస్తూ ఏవైతే మా 100కు పైగా రికార్డులు మెయింటైన్ చేస్తూ, తర్వాత శానిటేషన్, ట్యాక్స్ కలెక్షన్ మరియు డ్రింకింగ్ వాటర్ చూసుకోవడం, దాని లీకేజ్లు చూసుకోవడం జరుగుతున్నది. సో ఈ విధమైన వర్క్లు మా జాబ్ అనేది పంచాయతీ కార్యదర్శిగా విధులుగా చేస్తున్నాం గ్రామ పంచాయతీలో. సో మాకు ఏంటంటే ఆ 98% మంది జాబ్ చేస్తూ 2% మంది చేయనందుకు దాన్ని మేము మొత్తానికి జాబ్ చేస్తలేమని రావడం జరిగింది. మరియు ఇంకొకటి ఆ 2%లో కూడా అందరూ కూడా దాదాపు 2 జీపీలు చేస్తున్న వాళ్ళు. ఒక జీపీలో అటెండెన్స్ చేసి ఇంకో జీపీలో వేయాలంటే కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఉండే జీపీలు దూరం ఉంటాయి. కొన్ని వేరే ఏజెన్సీ ఏరియాలు అయితే కొంచెం ఈ వరదల వల్ల, మనుషుల వల్ల దాటడం కానీ రావడం కానీ ఇబ్బంది అవుతుంది. సో దాంతో ఈ 2% మంది చేయడం వల్ల 98% మందితో 90% మంది ఏదైతే మనం చేస్తలేదన్న అపోహ ఉందో దానికి నివర్తించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇంకొకటి ఏంటంటే, దాదాపు 19 ఏళ్ల నుంచి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేక కార్యదర్శి నిధులు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి మాకు ఇంతవరకు ఏ ఫండ్, స్టేట్ ఫండ్ కావచ్చు, సెంట్రల్ ఫండ్ కావచ్చు రాలేదు. దాంతోపాటు మనకు ఏవైతే చెక్కులు, అంటే మేము లోకల్లో కలెక్షన్ ఏవైతే హౌస్ ట్యాక్స్ ఉన్నాయో అవి మేము బ్యాంకులో జమ చేస్తూ వాటికి మేము బిల్లులు కొట్టుకున్నా కూడా ఇంతవరకు అది క్లియర్ కాలేదు. దాంతోపాటు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో పంచాయతీ కార్యదర్శి సమస్యలు, మా ఓబీఎస్ మిత్రులకు దాదాపు 6 నెలల శాలరీస్ రాలేదు. గత 2023లో 2 నెలల శాలరీస్